ఆర్టికల్ 43B వరకు మాట్లాడుకున్నాం కదా. ఓకేనా. ఫండ్ డిపిఎస్పి డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ కంటిన్యూషన్ చూద్దాం. ఓకేనా. ఇక్కడ ఆర్టికల్ 44 వచ్చాం. ఏంటి సార్ వాట్ ఈస్ ఆర్టికల్ 44 అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటాం. ఏంటండి యూనిఫామ్ సివిల్ కోడ్ అనమాట. గుర్తుంచుకోండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండియన్ పెనల్ కోడ్ అనమాట. ఇండియన్ పెనల్ కోడ్తో పోల్చుకుంటే యూనిఫామ్ సివిల్ కోడ్ పెద్ద. సివిల్ కోడ్ అంటే సామాజిక న్యాయం అనమాట. ఓకేనా. సివిల్ కోడ్ అనేది వేరు ఉంటుంది అనమాట. యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలి అని చెప్పేసి అంటారు కదా, మనం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురావాలని చెప్పేసి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ మనకి ఆల్రెడీ ఉందండి, కానీ దీన్ని ఎక్కడ పెట్టారంటే దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీలో పెట్టడం వల్ల దీన్ని పట్టుకుని మరి కోర్టుకి ఎక్కలేరు అనమాట. అర్థమైంది కదా. ఎగ్జాంపుల్కి కొన్ని ఉంటాయన్నమాట. ఫస్ట్ మ్యారేజ్ మాట్లాడుకుందాం. ఓకేనా. మ్యారేజ్లోని ఇప్పుడు ఒక హిందూ పర్సన్ మన వాళ్ళు ఒక పర్సన్కి ఒక అమ్మాయి అని చెప్పేసి మనం ఫిక్స్ అనమాట. ఓకేనా. వాళ్ళ అదేనంటే ఒక అబ్బాయికి ఒక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి. అంతకుమించి 2 పెళ్ళిళ్ళు 3 పెళ్ళి మన ధర్మంలో పర్మిట్ చేయం. అంటే దేవతలు దేవుళ్ళ వరకు పక్కన పెడితే మానవుల వరకు, మన హ్యూమన్స్ వరకు మనకు అది లేదండి. ఓకేనా. రెండో మ్యారేజ్ ఎవరు చేసుకుంటారులేండి. ఎవడికో ప్రాణం మీద తీపిలో 2 పెళ్లి చేసుకుంటాడు అనుకుంటే, మనం మామూలుగా మాట్లాడుకుంటే ఒక పెళ్ళి కష్టం అనుకుంటే ఇంక 2 పెళ్ళి కానీ. సో ఒక మ్యారేజ్, ఒక పర్సన్కి ఒక మ్యారేజ్ అనేది ఒక పర్సన్కి ఒక భార్య అనేది ఫిక్స్, లేదా ఒక భార్యకు భర్త అనేది ఫిక్స్ అనమాట. మనలో ఇలా ఉంటుంది అనమాట. కానీ ముస్లిమ్స్లోని వాళ్ళ యొక్క ఆచారం ప్రకారం, ముస్లిమ్స్ బ్రదర్స్ యొక్క ఆచారం ప్రకారం, ముస్లిం సిస్టర్స్ యొక్క ఆచారం ప్రకారం వాళ్ళకి ఏంటంటే పాలిగమీ అంటే పాలిగమీ, దే ఆర్ పర్మిటెడ్ టు పాలిగమీ. కానీ అలాగని చెప్పేసి చేసుకున్నానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. ఎందుకంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కొంతవరకు పెట్టి వేశారనమాట. కొన్ని అంటే దేని ద్వారా అయితే మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అనేవి బాధింపబడవో అవి మినహాయించి రిమైనింగ్ ఏమైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు ఎగ్జాంపుల్కి సపోజ్ ముస్లింలోనే ఒక పర్సన్ ఎక్స్ ఉన్నాడు, ఆయనకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, కానీ ఆయన ఇంకో మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాడు. సో మ్యారేజ్ చేసుకోవాలంటే ఒక భార్య ఉంది కదా. సో అక్కడ ఏంటంటే బై రిటర్న్, మొదటి భార్య దగ్గర బై రిటర్న్ నేను పర్మిట్ ఇస్తున్నాను మా ఆయన 2వ పెళ్లి చేసుకోవడానికి రాయించుకుని ఆయన 2వ పెళ్లి చేసుకోవచ్చు. ఓకేనా. ఆ విధంగా ఉంటుంది అనమాట. సో ఇలాగ కొన్ని ప్రావిజన్స్ వాళ్ళ యొక్క ధర్మం ప్రకారం వాళ్ళకి ఇచ్చారు. కొన్ని ప్రావిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్లో పెట్టారు అనమాట. లేదంటే కష్టం అయిపోద్ది కదా. ఇప్పుడు పెళ్లి చేసుకుని వదిలేద్దాను అంటే ఎలాగవద్దంటే సో ఖచ్చితంగా భరణ ఇవ్వాల్సిందే. ఆ విధంగా కొన్ని యూనిఫామ్ సివిల్ కోడ్స్ కొన్ని తీసుకొచ్చారనమాట. ఇది అంత ప్రాచుర్యం కదా. ఎందుకంటే దీనివల్ల కొంతమంది మనోభావాలు దెబ్బతింటాయి అనమాట. ఎందుకంటే హిందూస్ ఆచారం ఒకలా ఉంటుంది, ముస్లిమ్స్ ఆచారం ఒకలా ఉంటుంది, క్రిస్టియన్స్ యొక్క ఆచారం ఒకలా ఉంటుంది. అందుగురించి మనోభావాలు దెబ్బతినకుండా కొంత మేర వరకు ఏవైతే ఫండమెంటల్ రైట్స్ని ఏవైతే క్లాష్ చేస్తే అలాంటి వాటిలో యూనిఫామ్ సివిల్ కోడ్లు తీసుకొచ్చి రిమైనింగ్ వాటిలోని నార్మల్గా వదిలేశారు అనమాట. ఓకేనా. తర్వాత డైవర్స్ అనమాట. డైవర్స్ అనేది డైవర్స్ తీసుకున్నప్పుడు ఆస్తి అనేది అమ్మాయికి న్యాయంగా ఎంత పోవాలి, అబ్బాయి అమ్మాయికి ఇస్తే ఎంత న్యాయంగా పోవాలి, అమ్మాయి అబ్బాయికి ఇస్తే న్యాయంగా ఎంత పోవాలి, ఎవరు భరణ ఇవ్వాలి, అవన్నీ కూడా యూనిఫామ్ సివిల్ కోడ్లోకి వస్తాయి అనమాట. ఓకేనా. యూనిఫామ్ సివిల్ కోడ్ అందరికీ ఒకే న్యాయం, అందరికీ ఒకే చట్టం అని చెప్పి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది చెప్తుంది మనకి. తర్వాత వీళ్ళ ఆస్తి అనేది మన తర్వాత పిల్లలకి ఎలా పంపిస్తే, ఎగ్జాంపుల్కి ఏమొచ్చి ముస్లిమ్స్లోనే తండ్రి ఆస్తి అందరికీ పిల్లలకి సమానంగా, ఆడపిల్ల మగపిల్ల అందరికీ సమానంగా వస్తాయని ముస్లిమ్స్ ఆల్రెడీ వాళ్ళలో ఉందండి. కానీ మన హిందువులు ఏంటంటే తండ్రి ఆస్తి మగపిల్లకి చెందుతుంది, ఆడపిల్లకి చెందదని చెప్పేసి ఒకప్పుడు అలాగుండేది అనమాట. తర్వాత దీన్ని ఎన్టీ రామారావు గారు ఏమొచ్చి తండ్రి ఆస్తి అందరికీ సమానంగా పోవాలని చెప్పేసి ఆయన ఉద్యమాన్ని తీసుకొచ్చి దీన్ని తీశారనమాట. అర్థమైంది కదా. సో ఇప్పుడు అంటే వీళ్ళు అనేది అందరికీ ఇప్పుడు కూడా సమానంగా పంచివేస్తారనమాట. ఓకేనా. ఎవరు తక్కువ అని కాదని చెప్పిన తర్వాత 4వది అడాప్షన్ అనమాట. అడాప్షన్ అంటే దత్తతే. సపోజ్ నేను ఒక బేబీని దత్తత తీసుకున్నానంటే మినిమం ఆ బేబీ కన్నా 21 years పెద్ద ఉండాలండి. ఎంత 21 సంవత్సరాలు మినిమం పెద్ద ఉంటేనే దత్తత తీసుకునే ఒక అధికారాన్ని అది కల్పిస్తుంది. అది అన్ని రీజన్కి వర్తిస్తుంది అనమాట. సో ఈ విధంగా కొన్ని ప్రొవిజన్స్ని యూనిఫామ్ సివిల్ కోడ్లో పెట్టారనమాట. సో అవి ప్రతి మతానికి, ప్రతి రిలీజన్కి, ప్రతి క్యాస్ట్కి అనేది ఒకే విధంగా వర్తించే విధంగా కొన్ని యూనిఫామ్గా సివిల్ కోడ్ తీసుకొచ్చారండి. దీన్ని ఇప్పుడు ముందుకి ముఖ్యమైన లాగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తే అందరికి సమానంగా మారిపోద్ది. అప్పుడు ఎవరు కూడా ఎక్స్ట్రా చేయడానికి వీలదనమాట. ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్ 45. ఏం సార్ ఆర్టికల్ 45 ఏం మాట్లాడుతుందంటే, ఆర్టికల్ అనేది బేసిక్ ఎడ్యుకేషన్ 6 to 14 పిల్లలకి ఇవ్వాలని చెప్పి అంటుంది. దాని తర్వాత 0 నుంచి 6 సంవత్సరాల పిల్లల వరకు వాళ్ళకి హెల్త్ అనేది ఖచ్చితంగా కేర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది. సో అందువల్ల వాళ్ళకి భోజనం
తిండి అంటే ఏంటంటే వాళ్ళకి కావాల్సిన న్యూట్రిషన్స్ అనేది పోషకాలు అనేది గవర్నమెంట్ ఖచ్చితంగా అందించాలని చెప్పేసి దీన్ని ఇనిషియల్గా డిపిఎస్పిలో పెట్టారండి. డిపిఎస్పిలో పెట్టారు. సారీ, డిపిఎస్పిలో పెట్టారు. నేను రాసిన డిపిఎస్పి అండి, ఎందుకు తలగా నొప్పి. డిపిఎస్పిలో పెట్టారు అనమాట. అంటే ఏంటంటే 6 to 14 years పిల్లలకి బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలా, అండ్ పుట్టి నుంచి 6 ఏళ్ళ పిల్లల వరకు హెల్త్ ఖచ్చితంగా చూడాలా అని చెప్పేసి డిపిఎస్పిలో పెట్టారు. బట్ డిపిఎస్పిలో పెడితే ఇదేమవుద్ది, దీన్ని పట్టుకొని మనం కోర్టుకి ఎక్కలేం కదా. అందువల్ల తర్వాత ఇది చాలా ముఖ్యమైనది భావించి దీన్ని ఇక్కడి నుంచి తీసేసి, అంటే ఇక్కడ ఉంచి కూడా ఇంకో పార్ట్లో తీసుకెళ్ళి మనకి ఆర్టికల్ 21లోని యాడ్ చేశారు. కానీ రైట్ టు లైఫ్లోని యాడ్ చేశారు అనమాట. కానీ ఆర్టికల్ 21 భాగంలోనే మీకు చూసారా, రైట్ టు ఎడ్యుకేషన్ చెప్పి ఒక ఆర్టికల్ తీసుకొచ్చాం. ఫండమెంటల్ రైట్స్ మూలాధికారంలోని అది ఇదేనండి. 64 years పిల్లలకి ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి, అండ్ జీవించే అధికారం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ హెల్త్ కూడా గవర్నమెంట్ చూసుకోవాలని చెప్పేసి దీన్ని ముఖ్యమైన ఆర్టికల్ మార్చడం జరిగింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ పార్ట్ కాబట్టి దీన్ని డిపిఎస్పి తీసుకెళ్ళి పక్క లాగా మార్చారనమాట. అర్థమైంది కదా. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాల్ని ఇక్కడి నుంచి తీసేటట్టుగా ఫండమెంటల్ రైట్స్లో పెట్టేస్తే అది మనకి మూలాధికారంగా మారిపోద్ది. ఫండమెంటల్ రైట్స్ అంటే మూలాధికారులు అంటే ఇంకేమనుకోవద్దు, ఓకేనా. సో ఆ విధంగా మార్చనమాట. సో ఇనిషియల్గా బేసిక్ ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ అనేది ఖచ్చితంగా దేనిలో ఉండదు, ఆర్టికల్ 45 డిపిఎస్పిలో ఉండేదండి, ఓకేనా. తర్వాత ఆర్టికల్ 46 అనమాట. ఎస్టీ స్పెషల్ ప్రొవిజన్స్ అంటాం, లేదంటే వీకర్ సెక్షన్, వీకర్ పర్సన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ అంటాం. ఏంటి సార్ ఇదంటే, ఇప్పుడు చూడండి, పూర్వకాలంలోని చిన్న కులం వాళ్ళకి వాళ్ళు తెలివైన వాళ్ళైన కొంతమంది, అంటే అందరూ కాదు, వాళ్ళని తెలివైన వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళని తొక్కి వేసేవాళ్ళు, లేదంటే వాళ్ళని హింస పెట్టేవాళ్ళు. కోర్స్ పెద్ద క్యాస్ట్ అంటే కొంచెం గర్వం ఎక్కువ ఉంటుంది, గేర్ ఎక్కువ ఉంటుంది, అది తప్పలేదు. అంటే వాళ్ళ యొక్క అంటే మనం మాట్లాడేదంటే వాళ్ళ యొక్క రుబాబు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమంది ఇది చేస్తారు కదా. ఖచ్చితంగా పెద్ద క్యాస్ట్లో చాలా మంది మీద అత్యాచారం చేస్తారు, దానిలో అనుమానం లేదు. ఇది నేనే కాదు, గవర్నమెంటే చెప్తుంది. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి దీనికోసం స్పెషల్గా ప్రొవిజన్స్ అనేది చిన్న అంటే వీకర్ సెక్షన్ వాళ్ళకి ఇవ్వడం జరిగిందనమాట, ఓకేనా. పెద్ద క్యాస్టులు ఫీల్ అవ్వడానికి లేదు, ఎందుకంటే నేను కూడా అప్పర్ క్యాస్ట్ని బిలాంగ్ చేస్తాను కాబట్టి నిజం మాట్లాడుతున్నాండి. ఎందుకంటే అప్పుల్లో జరిగేవండి, అర్థమైంది కదా. అలాగని చెప్పి అందరూ కూడా చెడ్డవాళ్ళని కాదు, అందరూ కూడా మంచి వాళ్ళని కాదనమాట. సో చాలామంది వాళ్ళ యొక్క ఆధిపత్యం కోసం చిన్న కాస్ట్ వాళ్ళని, చిన్న కులాల వాళ్ళని చాలా హింస పెట్టేవాళ్ళు. సో వాళ్ళకి స్పెషల్గా ఎడ్యుకేషను, స్పెషల్గా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కోసం వాళ్ళకి యొక్క అభివృద్ధి కోసం ఫండ్స్ ఇవ్వడం కానీ చేస్తుంటాం గవర్నమెంట్. గమనిస్తారు కదా, ఇప్పుడు ఒక ఓబీసీ క్యాండిడేట్ అనమాట, ఒక ఎస్సీ క్యాండిడేట్ ఉన్నారు అనుకోండి, వీళ్ళకి స్కాలర్షిప్లు వీళ్ళకన్నా ఎక్కువ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, ఓకేనా. జాబ్స్లోనే ప్రయారిటీ వీళ్ళకి ఎక్కువ లభించి ఉంటాయి. జనరల్ వాళ్ళకైతే సపర్ పొందారండి, ఇంకేముండదు. జనరల్ వాళ్ళకైతే ఏముండదు, ఓకేనా. వీళ్ళు కూడా పేదలు ఉన్నారండి, వీళ్ళు కూడా పేదలు లేరని కాదు. సో ఆ విధంగా ఉంటుంది. అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే, ఒక్కసారి ఒక క్యాండిడేట్ జాబ్ వచ్చిన తర్వాత ఆడికి ఇంకా ఇవ్వకూడదండి. అంతే కదా, ఒక్కసారి మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు వీకర్ సెక్షన్ నుంచి బయటకు వచ్చినట్టు కదండి. సో ఒక్కసారి జాబ్ వచ్చిన తర్వాత మీ యొక్క ఫైనాన్షియల్ స్టేబిలిటీ బాగానే ఉంటుంది కదండి. ఇంకా మళ్ళీ మీ యొక్క దాన్ని ఏమంటారు, మీ యొక్క క్లెయిమ్ని ఎట్లా క్లెయిమ్ చేసుకుంటారు వీకర్ సెక్షన్ అని చెప్పేసి, అది రాంగ్ కదా. సో నా అభిప్రాయం దీనికన్నా ఇది పొలిటికల్ ఇష్యూగా మారిపోయింది, దీన్ని ఇప్పుడు తీసివేయడం అనేది కష్టం అనమాట, ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్తుంది. ఎగ్జాంపుల్ ఎలా మాట్లాడి చెప్పరా, మనకి స్కాలర్షిప్లు వీళ్ళకి పడుతుందండి. ఈ ఓబీసీలో దుబ్బుతారు అనుకుంటే వీళ్ళకి కూడా వస్తుంది, అది స్కాలర్షిప్ వీళ్ళకి వస్తాయి, జనరల్ వాళ్ళకి రాదనమాట. అలాగా స్కాలర్షిప్ ఇవ్వడం కానీ, తర్వాత మళ్ళీ వీళ్ళకి స్పెషల్గా రిజర్వేషన్ కల్పించడం కానీ, లేదంటే ఎగ్జామ్స్ రాయడానికి పాస్ ఫ్రీగా ఇవ్వడం కానీ చేస్తూ ఉంటారు అనమాట, ఓకేనా. వీకర్ సెక్షన్కి ఎస్టీస్లో చేస్తారు. ఓబీసీ రాసాను కానీ మెయిన్ మన బ్రదర్స్ వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం, ఓకేనా. ఆ విధంగా ఇస్తారనమాట. స్పెషల్గా ప్రొవిజన్స్ అనేది వీళ్ళకి ఏర్పాటు చేస్తారనమాట, ఓకేనా. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళని దమ్ చేసాం కాబట్టి ఇప్పుడు వాళ్ళు మనల్ని దమ్ చేస్తున్నారు, అంతకుమించి ఇంకేం లేదు, అంతే, బ్యాలెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్టికల్ 47 రైజ్ న్యూట్రిషన్ లెవెల్ అండ్ బ్యాన్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ వైన్ అంటాం. ఏం సార్ రైజ్ న్యూట్రిషన్ లెవెల్స్ అంటే ఏంటి, తేడా ఉందంటే పోషక తత్వాల్ని లభించే ఒక ఆహారాలని ప్రజలకి అందే విధంగా గవర్నమెంట్ చూసుకోవాలి. అంటే ఏంటి, ఎగ్జాంపుల్కి మనకి ఫ్రీగా రేషన్ వస్తుంది కదా, అంతే కదా, ఫ్రీగా రేషన్ వస్తుంది, పంచదార వస్తుంది కదా, పంచదార బియ్యం పప్పులు అన్నీ వస్తుంది కదా, రేషన్ ఫ్రీగా వస్తుంటుంది అనమాట. సో పోషక
ఆహారాలు మనకి అందిస్తుంది ఫ్రీగా. బ్యాన్ ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అనమాట. అంటే ఏంటంటే కొన్ని డ్రగ్స్ని బ్యాకౌట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా వైన్ని బ్యాన్ చేయడం కానీ, అంటే కదా వైన్ని బ్యాన్ చేయడం అనేది రాజ్యం యొక్క ఇష్టం అండి, స్టేట్ యొక్క ఇష్టం. ఓకేనా, అది స్టేట్ పైన డిపెండ్ అయి ఉంది. అంతేగాని సెంట్రల్ గవర్నమెంట్ హస్తక్షేపం చేసుకోదండి. ఎగ్జాంపుల్గా బీహార్లోని వైన్ బ్యాన్ అయిపోయింది అనమాట. సో ఆ విధంగా సో ఇవన్నీ కూడా ఏంటంటే డీపీఎస్పీలో ఉన్నాయన్నమాట. పక్క చేయని రూల్ లేదు, బట్ వీరంతలో చేస్తాయి అనమాట. ఓకేనా, చేయకపోతే పబ్లిక్ ఓట్ లేరని చెప్పేసి భయపడతారు, అంతకుమించి చేయలేదు. సో ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 48 మాట్లాడుతుంది. ఆర్టికల్ 48 అగ్రికల్చర్ ఎనిమల్ హస్బెండరీ గురించి మాట్లాడుతున్నమాట. వాట్ ఈస్ అగ్రికల్చర్ ఎనిమల్ హస్బెండరీ చూసుకుంటే మనకి గమనిస్తండి ఇక్కడ అండి, అగ్రికల్చర్లోని మనకి మెషినరీ, ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సబ్సిడీలు లేదంటే ట్యాక్స్ తక్కువ వేసి ప్రజల వరకు చేరే విధంగా చేస్తుంది. ఎందుకంటే మనకి చాలా ఇంపార్టెంట్ కదండి అగ్రికల్చర్ ఇంపార్టెంట్ కదా. అగ్రికల్చర్ని ఎంకరేజ్ చేయకపోతే కష్టం కదా. అగ్రికల్చర్ ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. అందువల్ల ట్యాక్స్ తగ్గించి ఇవ్వడం కానీ లేదంటే వాళ్ళకి ఆ విధంగా చూడడం కానీ చేస్తారనమాట. ఓకేనా, చూసి వాళ్ళని ఈ యొక్క డెవలప్మెంట్ చేస్తుంటారు అనమాట. సో అది అంటే వాళ్ళ యొక్క దీన్ని అంటే వాళ్ళ యొక్క ఏమంటాం, వాళ్ళ యొక్క ఆస్కారాలని పెంచే విధంగా ట్రై చేస్తారనమాట, ఇంకేం లేదు. సో అగ్రికల్చర్ మీద సంబంధించిన వాటికి కూడా ట్యాక్స్లు, ఇతనాల ట్యాక్స్ తగ్గించి ప్రజలకు అందే చేస్తారనమాట. తర్వాత క్యాటల్స్ అంటే ఏంటంటే వైల్డ్ రెగ్యులేషన్ తీసుకురావడం, యానిమల్స్ యొక్క గ్రోత్ కోసం కావాల్సిన ఏమైనా ఏర్పాట్లు గవర్నమెంట్ ఏమైనా సబ్సిడీ ఇవ్వడం కానీ నేను చేస్తుంటాను అనమాట. ఇందులోనే మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి, ఏం చెప్పండి, కౌ స్లాటరింగ్ అంటాం. అంటే ఆవుల్ని చంపివేయడం అంటాం కదా. కౌ స్లాటరింగ్ ఈజ్ ఎ క్రైమా కాదని చెప్పి చాలా మంది అంటారు. కౌ స్లాటరింగ్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అందరూ అంటారు అనమాట. అయితే ఇక్కడ పాయింట్ ఉందండి, లాభం వచ్చే ఆదాయం కలిగించే యానిమల్స్, పాలిచ్చే యానిమల్స్, దాని ద్వారా ఆదాయం వచ్చే యానిమల్స్ని చంపకూడదని చెప్పేసి ఒక లా తీసుకొచ్చారు. ఏంటి, ఆదాయం వస్తుంది, రెవెన్యూ వస్తుంది, పాలు ఇస్తుంది, రెవెన్యూ వస్తుంది, అలాంటి జంతువుని చంపకూడదని చెప్పేసి ఒక లా తీసుకొచ్చారండి. ఓకేనా, ఏం తీసుకొచ్చారు, ఒక లా తీసుకొచ్చారు. కానీ కొన్ని ఆవులు పాపం ముసలి అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, దాన్ని దళాలకు అమ్మేస్తారు. దళాలు దాన్ని తీసుకెళ్ళి కొట్టకు అమ్మేస్తారు, అంటే స్లాటర్ హౌస్కి అమ్మేస్తే అక్కడ ఎవరైతే దాన్ని చంపుకొని తింటారో వాళ్ళు దాన్ని చంపి తినేస్తుంటారు అనమాట. ఓకేనా, దాన్ని చంపి తినేస్తుంటారు అనమాట. సో అక్కడ ఏమైందంటే గవర్నమెంట్ ఒక అతను పిటిషన్ చేశారు, ఏమంటే ఆవు పాలు ఇవ్వలేని తర్వాత అది ఇంకా ఆదాయం ఇచ్చే జంతువు కాదు కదా, సో దాన్ని స్లాటర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆయన ఒక ఇది ఇస్తే, కోర్టుకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తే కోర్టు దాన్ని యాక్సెప్ట్ చేసిందండి. ఓకేనా, తర్వాత ఆయనకన్నా ఇంకా బేపచ్చని తెలియని ఇంకోటి కేసు వేసాడు. ఏమంటే, ఓరే బాబు, ఆవు ఏంటంటే పాలు ఆపిన తర్వాత కూడా అది ఆదాయం ఇచ్చే జంతువునే. ఏ విధంగా అంటే కావు యొక్క యూరిన్తో డిఫరెంట్ మెడిసిన్స్ తయారవుతాయి. అది నిజమండి, చాలామంది ఎటకారంగా ఫీల్ అవుతారు. ఎటకారంగా ఫీల్ అయిన వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక స్థితి అంతవరకు ఆగిపోతుంది. ఓకేనా, నిజాన్ని నమ్మలేడు, అంతకన్నా ఘోరం ఇంకేం లేదు. ఓకేనా, సో వాళ్ళ యొక్క అదేంటంటే ఆ యూరిన్ నుండి కొన్ని యాంటీబయాటిక్ తత్వాలు ఉంటాయి, అంటే కొన్ని మెడిసినల్ తత్వాలు ఉంటాయి. దాంతోపాటు దాని యొక్క డంగ్ అనమాట, కావు యొక్క ఉంటాయి కదా మనకి గోబర్ అంటాం, దాని యొక్క గోబర్ గ్యాస్ తీయవచ్చు, దాని నుంచి మిథేన్ ఉత్పత్తి చేయొచ్చు. సో అంతే కదా, దాని యొక్క ప్యాడ్ నుంచి బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే పిడకలు చేయొచ్చు, లేదంటే గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేయొచ్చు, మిథేన్ గ్యాస్ని ఫామ్ చేయొచ్చు, న్యాచురల్ గ్యాస్ చాలా ఉంటాయి అనమాట. ఆ విధంగా దాని నుంచి కూడా ఆదాయం వస్తుంది. సో అప్పుడు కూడా దాన్ని ఆదాయం జంతువుగానే ట్రీట్ చేయాలని చెప్పేసి ఆయన రివర్స్లో కేసేసి ఆ కేసుని గెలిచేశారండి. అర్థమైంది కదా. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, ఎగ్జాంపుల్కి ఆవు ముసలి అయిపోయిన తర్వాత చాలామంది రైతులు పేదలు ఉంటారండి, వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే ఎన్ని రోజులు పాలు తాగి పెంచినా సరే తన కనేతలా చూసుకున్నా సరే ఆవుని కూడా తప్పక డబ్బులు లేక దాన్ని దళాలకి 15,000 20,000 అమ్మేస్తారు. ఆ దళాలు ఏమో తీసుకెళ్ళి కొట్టకి అమ్మేస్తే అక్కడ ఉన్న ఎవరైతే తింటారో, అంటే ముస్లిమ్స్ తింటారు కదా, వాళ్ళు కూడా చూడండి, ఇప్పుడు ఆవుని చంపడం తప్పైతే అమ్మడం కూడా తప్పేనండి. దళాలకి ఎందుకు అమ్ముతున్నారు, మీరు అమ్మితేనే కదా వాడు కోసుకొని తింటాడు. అంతేగాని మనం అమ్మితే కానీ వాడు ఎలా తినేస్తాడు, మనం దాన్ని చూసుకుంటే వాడు తీసుకోలేడు కదా. సో అక్కడ కట్ చేసేవాడు కూడా వాడు ఫ్యామిలీని పోషించుకోవడానికి వాడు కోసుకుని తింటాడు. నేను దీన్ని అంటే సింపుల్గా మానవత వేదంతో మాట్లాడుతానండి. ఓకేనా, కౌస్ వాటరింగ్ అనేది ఎంత తప్పు, మనం అమ్మడం కూడా అంతే తప్పు. మనం కానీ ఇక్కడ మాట్లాడేదంటే మల్లాటోళ్ళు
అంటే మన కడుపు నిండిపోతుంది, జాబ్ ఉంది, ఈరోజు నేను అలా మాట్లాడుతున్నాను. కానీ నిరుపేదల పరిస్థితి ఎలా ఉంటుందంటే, నిరుపేద రైతుల పరిస్థితి ఎలా ఉంటుందంటే తప్పక పరిస్థితి అనమాట. ఓకేనా? ఆ 10,000 15,000 వెళ్తున్న వాడికి ఇంకో ఆవు కొనుక్కోడానికైనా సరే వాడికి ఆస్కారం దొరుకుతుంది, లేదంటే భూమి కోసం విత్తనాలు కొనుక్కునే సరే డబ్బులు చేరుకూడతాయని చెప్పేసి వాడు తప్పగా మనసులో రాయి పెట్టుకున్నా సరే వాడు ఆవు నమ్మేస్తాడండి. ఎందుకంటే మలనాడు వాళ్ళకి పెద్ద ఇష్యూ కాదు, కానీ వాళ్ళతో చాలా పెద్ద ఇష్యూ అనమాట. అందుగురించి సో ఇక్కడ మానవతో వాళ్ళతో మార్చుకుంటే ఆ అమ్మినోడు కూడా ఏం చేయలేడు, కొన్ని తిన్నోడు కూడా వాడికి కూడా వాడి బాధ కూడా వాడదు అనమాట. అందుగురించే ఏం చెప్పడానికి లేదనమాట. సో కానీ ఇక్కడ గమనించాల్సి ఏంటంటే, ఏవైతే అగ్రికల్చర్ వచ్చిన ఇప్పుడు అగ్రికల్చర్లోని మెషినరీ ఫర్టిలైజర్ కూడా ఫ్రీగా ఇవ్వాలి, ఏవైతే అగ్రికల్చర్ మొక్కలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తుంది. దానికి అర్థం మరి అడవిలో ఉన్న మొక్కలు అగ్రికల్చర్ మొక్కలు కదా నరికివేయాలా అని చెప్పేసి ఒక అతను కేసు వేసారండి. అప్పుడు దీనిలోని 42nd అమెండ్మెంట్ ప్రకారం 1976లోనే 2 ఎక్స్ట్రా పాయింట్లు యాడ్ చేశారు. ఒకటి ప్రకృతి, ఇంకోటి ఏమొచ్చి వన్య జంతు. ఏవైతే జంతువు కేటర్లోకి రావో దాన్ని వన్య జంతువులని వేశారు. ఏవైతే మొక్కలు అగ్రికల్చర్ రావో దాన్ని ఫారెస్ట్లో కూడా పెట్టారన్నమాట. ఏం పెట్టారు? ఫారెస్ట్ ఎన్వైరన్మెంట్లో పెట్టారన్నమాట. పెట్టి దాన్ని ఎన్వైరన్మెంట్ మనం ప్రొటెక్ట్ చేయాలి కదండి, ఖచ్చితంగా ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయకపోతే కుమ్ముతో పట్టుకొని. సో ఆర్టికల్ 48A ప్రకారం స్టేట్ అనమాట, ఆర్గనైజేషన్, రాష్ట్రీయ ఆర్గనైజేషన్, స్టేట్లు అవి కూడా ఆర్టికల్ 48A ప్రకారం ఎన్వైరన్మెంటల్ని అంటే ప్రకృతి మొక్కల్ని అండ్ యానిమల్స్, మూగ జంతువులని, కుర్ర జంతువుల్ని కాపాడే బాధ్యత వీళ్ళది. ఆర్టికల్ 51A ప్రకారం నాగరికులు అనమాట. మన బాధ్యత ఏంటంటే ఆర్టికల్ 51A ప్రకారం నాగరికులు ఏమొచ్చి ఈ ఆర్టికల్ ప్రకారం మనం చెట్టు ఇది ఎన్వైరన్మెంట్ని, కోరముగాల్ని కాపాడే బాధ్యత మనది కూడా ఉందన్నమాట. కానీ నన్ను అడిగితే పావును కొట్టి చంపేస్తాం. కోర్స్ ఇప్పుడు అది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఇక్కడ చేయాలని మ్యాండేట్ లేదు. మీకు ముందే చెప్పాను, ఆర్టికల్ 37 ప్రకారం దీన్ని ఇప్పుడు కోర్టు ఎక్కడ ఇవ్వండి, మనం చేయాలని చెప్పేసి ఆర్టికల్ తీసుకొచ్చారు, కానీ ఖచ్చితంగా చేయాలని చెప్పేసి లేదనమాట. కాకపోతే మానవత విధంగా మనం చూసుకుంటే మనం ఖచ్చితంగా చేయాలన్నమాట. చాలా మంది నీటిలో పడిపోయిన ఏమైనా బయట కాపాడతారు, లేదంటే పడిపోయిన కుక్కని మంచి కాపాడతారు, లేదంటే చాలా మంది పాములు కూడా కాపాడతారు. ఆ విధంగా కాపాడి మానవులని నిరూపించుకుంటారండి. అర్థమైంది కదా? సో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మెయిన్ మాట ఏంటంటే మనుషులకి సాయం చేయాలా, మనుషులందరూ కలిసి నోరులేని జీవులకు సాయం చేయాలా, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం మనం కూడా కృషి చేయాలండి. అర్థమైంది కదా? క్యాస్ట్, కులం, మతం, వేదం వాళ్ళని లేకుండా అందరూ సమానమే. నాలెడ్జ్ ప్రకారమే మనిషి యొక్క వర్ణం డిసైడ్ అవుతుంది. అర్థమైంది కదా? ఈ విధంగా మనం మంచి ఆలోచనతోని ఈ రెండు రకాల ఎక్స్ట్రా పాయింట్స్ అనేది ఆర్టికల్ 48లో తీసుకొచ్చారండి. ఎన్వైరన్మెంట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలా, వైల్డ్ లైఫ్ని కూడా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి. ఓకేనా? సో కుక్కల్ని ఊరికనే కొట్టేయడం కానీ అలాంటివి చేయకూడదండి. ఓకేనా? సో ఆ విధంగా, లేదంటే ఊర్లోనే ఏమైనా నక్క దూరిపోయింది, అడవి పని దూరిపోయిందంటే ఏ సైడ్ తినేద్దాం అంటే అలా కుదరదండి. కాస్త కాపాడడానికి ట్రై చేయాలి. లేకపోతే వేసి తిరగడం ఇంకేం చేయలేము. మనం మన మీద అంటే మన ప్రాణం మీద వస్తే మనం ఏం చేయలేము, కానీ అవకాశం ఉంటే కాపాడే ట్రై చేయాలన్నమాట. ఓకేనా? ఆర్టికల్ 49 నేషనల్ ఇంపార్టెన్స్ మాట్లాడాలి. నేషనల్ ఇంపార్టెన్స్ అంటే ఏంటంటే మాన్యుమెంట్స్, ఆర్కియాలజీ బిల్డింగ్స్ ఉంటాయి కదా, ఆర్కియాలజీ సర్వేయర్స్ ఉంటాయి, బిల్డింగ్స్ ఉంటాయి, నేషనల్ మాన్యుమెంట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్కి తాజ్మహల్, రెడ్ ఫోర్ట్లు, అవన్నీ కాకుండా దక్షిణ భారతదేశంలో మంచి హైలైట్ బిల్డింగ్స్, రాణికి వాన్లు, జంతర్ మంతర్లు, ఓకేనా, లోటస్ టెంపుల్లు, ఓకేనా, తర్వాత మనకి ముఖ్యమైనవి ఉన్నాయి కదండి దేశం యొక్క మాన్యుమెంట్స్ సంబంధించినవి, రెడ్ ఫోర్ట్లు, ఓకేనా, ఇలాంటి వాటిని కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. నేషనల్ గ్రీన్ టౌన్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే కొన్ని మన దేశానికి సంబంధించిన కొన్ని ఉంటాయి కదా, వాటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఆర్కియాలజీ సర్వే ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ మాన్యుమెంట్స్ని కాపాడడానికి సిఎస్ఎఫ్ని మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. సో ఆర్టికల్ 49 ప్రకారం నేషనల్ ఇంపార్టెన్స్ సంబంధించిన మాన్యుమెంట్స్ని కూడా మనం కాపాడాలి, బిల్డింగ్స్ని కాపాడాలి, ఆర్కియాలజీని కాపాడాలని చెప్పేసి ఆర్టికల్ 49 ప్రకారం మాట్లాడుతుందన్నమాట. అంటే గవర్నమెంట్ దాన్ని కాపాడుతుంది, ఆల్మోస్ట్ ఖచ్చితంగా కాపాడుతుంది, కానీ దానిలో కూడా ఆదాయం చూసుకుంటుంది, అంతకుమించి ఇంకేమిటి. ఆర్టికల్ 50 నెక్స్ట్ చూద్దాం. ఏంటి సార్ ఆర్టికల్ 50? ఆర్టికల్ 50ని 50-50 అని గుర్తుంచుకోండి. 50-50 అంటే తేడా అనుకున్నది. ఆర్టికల్ 50 అంటే 50% ఎగ్జిక్యూటివ్, 50% జ్యుడిషియరీ అనమాట. ఏదైనా సరే చట్టాన్ని లెజిస్లేటివ్ తయారు చేస్తారనమాట. ఓకే, లెజిస్లేటివ్ దాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఎగ్జిక్యూటివ్కి అప్పచెప్తారనమాట. సో ఒకప్పుడు ఏమైందంటే ఈ ఎగ్జిక్యూటివే ఎగ్జిక్యూటివ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసేది, అదే శిక్ష చేసేది. కానీ ఇది చాలా మిస్యూజ్ అవుతుందని చెప్పేసి అప్పుడు లెజిస్లేటివ్ అయితే శాసనం అధికారులు తయారు చేస్తా ఒక చట్టాన్ని తయారు చేస్తుంది, దాన్ని ఇంప్లిమెంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది.
కానీ ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక అత్త దొంగతనం చేశాడండి. దొంగతనం చేస్తే 10 లక్షలు దొంగతనం చేశాడు, అందులో సగం నాకు ఇచ్చి నీకు వదిలేస్తానంటే ఆడు ఇవ్వను అంటాడు అనుకోండి. అప్పుడు పోలీసులు ఏం చేస్తారు, నీకే నేను ఊరి చేస్తే ఆడే ఊరు తీసేస్తే, ఎందుకంటే వాడే ఇంప్లిమెంట్ చేస్తాడు, వాడే పనిష్మెంట్ ఇచ్చేస్తున్నాడు. సో ఆ విధంగా దురుపయోగం అవకాశం ఉందని చెప్పేసి ఈ ఎగ్జిక్యూటివ్ నుంచి జ్యుడిషియల్ని సెపరేట్ చేశారనమాట. అర్థమైందా? సో ఎగ్జిక్యూటివ్ చట్టం తయారవుతుంది, దాన్ని ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. ఎగ్జిక్యూటివ్ చేసిన తర్వాత అది ఫాలో అవ్వకపోతే శిక్ష వీళ్ళు పట్టుకొని ఎవరికి అప్పు చెప్పాలా, జ్యుడిషియరీకి అప్పు చెప్పాలా, జ్యుడిషియరీ పనిష్మెంట్ ఇస్తారు. అంతేగాని పనిష్మెంట్ ఇచ్చే అధికారం మీకు లేదండి, పోలీసులు మీకు లేదండి. ఓకేనా? చట్టాన్ని ఫాలో చేసే విధంగా మీరు చూపించాలి. అంతేగాని మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు ఇంప్లిమెంట్ చేయాలి. పనిష్మెంట్ ఇచ్చే అధికారం మీకు లేదు. పనిష్మెంట్ ఎవరు ఇస్తారో జ్యుడిషియరీ ఇస్తుంది అనమాట. ఓకేనా? ఓన్లీ ఇంప్లిమెంట్ వరకే మీ పని అనమాట. ఆ విధంగా 50-50 అనేది ఆర్టికల్ 50 మాట్లాడుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఫైనల్ ఆర్టికల్ 51 చూద్దాం. ఏంటి ఇంటర్నేషనల్ కంటెన్షన్ అంటే అంతరాష్ట్రీయ వివాదాల కోసం మాట్లాడతాం. అంతరాష్ట్రీయ వివాదాలు ఏమైనా ఉన్నా సరే, అంతరాష్ట్రీయ డిస్కషన్స్ ఏమైనా వస్తే దాన్ని శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పేసి ఆర్టికల్ 51 మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? ఇంటర్నేషనల్ రిలేషన్షిప్, ఇంటర్నేషనల్ ఏదైనా కంటెన్షన్ ఏమైనా ఉంటే, ఏమైనా వివాదాలు ఉంటే దాన్ని శాంతియుతంగా పరిష్కరించాలా, లేదంటే దాని యొక్క మధ్యవర్తిని పెట్టి దాన్ని సాల్వ్ చేసుకోవాలా. ఓకేనా? దీని ప్రకారం అండి భారత యూనియన్కి మెంబర్ అయిందనమాట. ఓకేనా? తర్వాత పీస్ఫుల్ ఫారెన్ రిలేషన్షిప్ని పీస్ఫుల్గా మెయింటైన్ చేయాలా. ఓకేనా? అట్రిబ్యూటెడ్ అనమాట, బ్రోకెన్ అనమాట. ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ని విరగొట్టిలాంటి పనులు ఏం చేయకూడదు. ఓకేనా? అదర్ కంట్రీ రెస్పెక్ట్ చేయాలా, అదర్ కంట్రీ ఓకే కస్టమ్స్ని రెస్పెక్ట్ చేయాలా అని చెప్పేసి ఈ విధంగా కొన్ని అంతర్రాష్ట్రీయ కోసం మాట్లాడేవన్నీ కూడా ఆర్టికల్ 51లో పెట్టారనమాట. ఓకేనా? దీంతోనే మీకు డిపిఎస్పి పార్ట్ 4 ఓకేనా కంప్లీట్ చేశాను. ఓకేనా? డిపిఎస్పి అంటే సెకండ్ టైప్ ఫండమెంటల్ రైట్స్ అంటామండి. ఇది ఫండమెంటల్ రైట్స్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని పట్టుకొని మనం కోర్టులో కేసు చేయలేము, కానీ ఫండమెంటల్ రైట్స్ మాత్రం మనం ఖచ్చితంగా దాన్ని పట్టుకొని మనం కోర్టుకి ఎక్కొచ్చు అనమాట. ఓకేనా? సో కంటెంట్ ఎలా ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ మీకు అన్ని ఇంటిమేషన్ ఇచ్చాను. దీనిలో చాలామందికి ఏమైనా సరే ఫీల్ అయితే సారీ అండి, ఎందుకంటే మీకు క్లాస్ అర్థమయ్యే విధంగానే నేను క్లాస్ చెప్తున్నాను. ఓకేనా? సో మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా, ఎందుకంటే మంచి ఎప్పుడు కూడా రెండు వైపులా ఉంటుంది, చెడు కూడా రెండు వైపులు ఉంటుందండి. ఓకేనా? సో ఆ విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి తప్ప కానీ నేను ఎవరిని ఉద్దేశించి ఏ మాట అనలేదు. రైట్? థ్యాంక్ యూ. సో మీకు అర్థమై ఉంటుందని చెప్పి అనుకుంటాను. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ వీడియోస్ని నెక్స్ట్ మీకు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు చెప్తాను. థ్యాంక్ యూ.